అందరికీ వందనాలండి. అందరూ ఉదయకాల సమయాన ప్రార్థన చేసుకున్నారా? ప్రభునామం బట్టి మీకు అందరికీ వందనాలు. అయితే ఈ నా సెకండ్ వీడియో అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి, చూసి లైక్ చేయండి, ఎందుకంటే షేర్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం కదా. మొన్న దినాన బస్సు యాక్సిడెంట్ చూసాము. మొత్తు తుఫాన్ వల్ల మనము ఎంతో నష్టం కూడా రావడం జరిగింది కొన్ని ప్రాంతాలలో. ఇవన్నీ రాకడకు గుర్తులని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ బిజీ షెడ్యూల్లో చాలామంది ఉద్యోగస్తులు, ఇంకా వ్యవసాయం చేసుకునేవారు, పనులకు వెళ్ళేవారు, దేవునితో ఎక్కువ సహవాసం అంటే ప్రార్థనలు ఎక్కువ గడపలేకపోతున్నాం అనుకుంటుంటారు కదండి. వారి కొరకు ఖచ్చితంగా నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తాను, వారి కొరకు నేను మొరపెడతాను. అయితే మీ యొక్క అవసరతలు ఇంపార్టెంట్వి ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. రాసి మీ మీ ప్రాబ్లమ్స్ ఒకటి రాయండి, మీ పేరు, మీ ప్రాబ్లమ్స్ రాయండి. నేను ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాను. మీ కొరకు ఒక డైరీ పెట్టుకుంటాను. డైరీ పెట్టుకొని మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను, మీ కొరకు దేవుని సన్నిధిలో మొర పెడతాను. ఇంకా కొంతమంది పల్లె గ్రామాలలో యవనస్తులు చాలామంది చదువులో ఎక్కువ బిజీగా ఉండి వారు ప్రార్థించలేకపోతూ ఉంటారు. వారి యొక్క అవసరతలకు కూడా నేను ప్రార్థిస్తాను. అయితే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో, చెప్పుకోలేకపోతున్నారో, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారో వాళ్ళు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మీరు పంపిస్తే నేను మీ కొరకు వ్యక్తిగతంగా ఖచ్చితంగా కన్నీటితో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాను, ఉపవాసంతో కూడా విజ్ఞాపన చేస్తాను. ఇంకా మీరు అనొచ్చు, ఏంటక్క ప్రార్థించడానికి చాలామంది సేవకులు ఉన్నారు కదా, మీరు ఈ వీడియో చేస్తున్నారని. కానీ సేవకులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు, పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. కానీ వాళ్ళు చాలా మీటింగ్స్లలో ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. కానీ వారు కూడా ప్రార్థిస్తూ ఉంటారు. మన ప్రార్థనా ధూపం అనేది దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ అవసరతలు కామెంట్స్లో ఖచ్చితంగా రాస్తారు. రాస్తే నేను ఖచ్చితంగా వారి కొరకు ప్రార్థన చేస్తాను. వారి పేరు, వారి అవసరత అంతే కామెంట్స్లో రాయండి. నేను ఎందుకంటే మీ కొరకు ఖచ్చితంగా దేవుని దగ్గర మొరపెడతానండి. ఇప్పుడున్న ప్రజెంటు ఈ దినాలలో ఎంతోమంది ప్రార్థిస్తున్నాము. దేశాల కొరకు, అధికారుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, కుటుంబాల కొరకు, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. కానీ కన్నీటితో దుఃఖంలో చెప్పుకోలేని సమస్యల్లో చాలామంది ఉన్నారండి, మన చుట్టూ ఉన్నారు. ఈ వీడియో వారికి షేర్ చేశారనుకోండి, వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు దేవునితో చెప్పుకుంటూ ఉంటారు. మన ఆత్మీయులకే కదా చెప్పుకుండేది. అందుకనేసి వాళ్ళు కామెంట్స్ రూపంలో వాళ్ళ అవసరతలు రాస్తారు. ఖచ్చితంగా వారికి కన్నీటితో ప్రార్థన చేద్దాము. మీరు కూడా చదవండి, మీరు కూడా ప్రార్థించండి. ఈ విధంగా ప్రార్థించడం ద్వారా వారి సమస్యలు తీరడమే కాకుండా వారు కూడా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగుతారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి. గ్రామాల్లో ఉన్న వారికి కానీ, యవనస్తులకు కానీ, బాధలో ఉన్న వారికి కానీ, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పంపించండి. నేను ఖచ్చితంగా వారి కొరకు ప్రార్థిస్తాను. ఖచ్చితంగా నేను ఒక సహోదరిగా వారి కొరకు ప్రార్థిస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను ఒకసారి కొట్టండి, వీలైతే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.